ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే. పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు, ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి, ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని. పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది. గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు. ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది 90% యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది, ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడడం జరిగింది. మరుసటి రోజు పోలీసు వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు, ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు. దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం, స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు. దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపూడి ప్రభాకర్ గారు, మూడో వ్యక్తి కేఏ పాల్ గారు. ఓకే, కేఏ పాల్ గారి విషయాల్ని ఎవరో పెద్దగా పట్టించుకోరు అనుకోండి, కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంట్ హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే, ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా హత్యే, కన్ఫర్మ్ ఇది హత్య నాకు డాక్టర్లు కూడా చెప్పారు, అలాగే ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎక్కడ సంయమనం కోల్పోకుండా వారి ఎంక్వైరీ అంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్లేస్ దాకా పూర్తిగా ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ ముగించడం జరిగింది. ఇప్పటికే హర్ష్ కుమార్ గారికి 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు, మీరు డైరెక్ట్గా అది హత్యాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు పోస్ట్మార్టం చేసిన డాక్టర్లను బెదిరిస్తున్నారు, పోలీసు వారి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఇది గవర్నమెంటే చేసింది అంటున్నారు, తెలంగాణలో రీపోస్ట్మార్టం చేస్తాను అంటున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి పోలీసులకు ఇవ్వండి అని చెప్పినప్పుడు హర్ష్ కుమార్ గారికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారికి ఎంత దూరం ఉందండి? 10 కిలోమీటర్లు వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు? మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఎందుకు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మీరు ఎందుకు మాట్లాడారు? నేను క్లియర్గా అడుగుతున్నాను, ఈరోజు నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని. మీకు ఇది హత్య కాదు, ఇది ప్రమాదమే అని చెప్పి మీకు ఆ పోస్ట్మార్టం చేసిన రోజే తెలుసు. మీకు తెలుసు అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు తెలిసి కూడా దీన్ని హత్యగా నమ్మించడానికి, క్రైస్తవుల్ని ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టడానికి, ఇక్కడ క్రైస్తవులు హిందువుల మీదకి రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి, మత కల్లోలాలు సృష్టించడానికి ఈ హర్ష్ కుమార్ గారు కానీ లేదా జూపూడి ప్రభాకర్ గారు కానీ కేఏ పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళకున్న పాత అక్కసు తీర్చుకోవాలని మత కలహాలు రేపడానికి కూడా ప్రయత్నం చేసిన ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి. ఆల్రెడీ రాజమండ్రిలో ఇలాంటి పుకారులు రేపుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపడం కూడా జరిగింది. ఏది చెప్తే అదే. ఇది ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని చూపిస్తే మాస్క్లో ఉన్నాడు ఆయన కదంటారు. ఒకవేళ డైరెక్ట్గా ప్రవీణ్ పగడాల గారు ఫేస్ చూపించినా కూడా లేదు, ఎవరో ప్రవీణ్ పగడాల గారిలా మాస్క్ వేసుకున్నారని పుకారులు పుట్టించి ఇప్పటికి ఇంకా కూడా క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి వీళ్ళందరూ కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ దగ్గర నిజంగా ఆధారం ఉంటే మీరు ఇప్పటికే పోలీసులకు వచ్చి చూపించుండేవారు. ఆధారాలు లేకుండా అక్కడ చంపేశారు, ఇక్కడ చంపేశారు, అలా కాదు ఇలా కాదని రకరకాల పుకార్లు పుట్టించి మీరు మత కలహాలు రేపడానికి మీరు చేసిన ప్రయత్నం ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ, ముస్లిము, హిందూ సమాజం మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఈ రకమైన మత కలహాలు ఎప్పుడూ లేవు. అందరూ అన్ని కులాలోళ్ళు, అన్ని మతాలోళ్ళు ఇక్కడ అభివృద్ధిని కాంక్షింతారు తప్ప ఒక మతాన్ని చంపేయాలి, ఈ మతమే బతకాలనే వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లేరు. కానీ ఇంత పెద్ద కుట్ర చేశారు. ఈ కుట్ర ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసు సమర్థవంతంగా వాళ్ళ ఎంక్వైరీలో ప్రతి ఒక్కదానికి ఆధారం తీసుకొచ్చి ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ చూపిస్తూ వాళ్ళు ఈ రోజున ప్రజలకి చేసిన మేల్ని ఎప్పటికీ మర్చిపోలేమండి. అన్ని కులాల తరపున, అన్ని మతాల తరపున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుకు కానీ
వెంటనే స్పందించిన నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి పుకార్లు ఎవరైనా బేస్లెస్ ఏ ఆధారం లేకుండా పుకార్లు పుట్టించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇంకా పోలీసు అఫీషియల్గా రిలీజ్ చేయలేదండి. అది ఆల్రెడీ ఎలాగండి? అవునండి, అవును. నా ఉద్దేశం వరకు అయితే అది 99% నేను రోడ్డు ప్రమాదంగా భావిస్తున్నాను సార్. నేను ఆ రోజు చూశాను, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసిన అన్ని సాక్ష్యాలని క్రోడీకరించుకుని నా ఉద్దేశం అయితే అది రోడ్డు ప్రమాదంగా భావిస్తున్నాను. ఆయన డ్రింక్ చేసాడా లేదా అనేది అది పోస్ట్మార్టంలో రిలీజ్ చేయాలి, లేదా ఇప్పుడు పోలీసు ఈ రోజున ప్రెస్ మీట్ పెడుతున్నారని తెలిసింది ఐజీ గారు, ఎస్పీ గారు. ఒకవేళ వాళ్ళేమన్నా అఫీషియల్గా ఆ వైన్ షాప్కు ఆయన వెళ్ళడం లేకపోతే బయటకు రావడం అనేది దాన్ని రిలీజ్ చేస్తే ఆ తర్వాత మనం దీని గురించి మాట్లాడచ్చు. ఆయనకి హ్యాబిట్ ఉందని నాకు అసలు తెలియదండి. నేను చూసినంత వరకు ఆయన నా స్నేహితుడు. అందరికీ జేబీ, అందరికీ నమస్తే అండి. మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, గత కొన్ని రోజులుగా ఆంధ్ర తెలంగాణలో సంచలనం రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ గారి డెత్ మిస్టరీ. ఆయన రాజమండ్రి దగ్గర ఆయన చనిపోవడం జరిగింది. తద్వారా చాలామంది అది హత్య ఏమో అని చెప్పి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులందరూ చాలా ఆందోళన చెందారు. వాళ్ళు ర్యాలీలు చేశారు, ప్రభుత్వానికి వినతులు అందించారు. అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదారి పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే. పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు, ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి, ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని. పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది. గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు. ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది 90% యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది, ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడడం జరిగింది. మరుసటి రోజు పోలీసు వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు, ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు. కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు. దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం, స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు. దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపూడి ప్రభాకర్ గారు. మూడో వ్యక్తి కేఏ పాల్ గారు. ఓకే, కేఏ పాల్ గారి విషయాల్ని ఎవరో పెద్దగా అంత పట్టించుకోరు అనుకోండి. కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంట్ హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా